శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 18వ తారీఖు నుంచి అంటే సుమారుగా మనకి ఈ మే నెలలోనే ప్రధాన గ్రహాలు రాశులు మారడం జరిగింది. అలాగే శని భగవానుడు కూడా మనకి మార్చి 29న మారడం జరిగింది. ఈ గ్రహాల మార్పు మేషరాశి వారి మీద ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మేషరాశి వారికి మారిన ప్రధాన గ్రహాల ప్రభావం ముఖ్యంగా ధనయోగాలు, రాజయోగాలు ఏ విధంగా ఏర్పడతాయి, వీరు ధనం సంపాదించాలంటే ఏ ఏ రంగాల్లో స్థిరపడితే బాగుంటుంది, ఏ ఏ ప్రయత్నాలు చేయడం వల్ల వీళ్ళు ఆర్థికంగా ఎదగాలనే భావన కలుగుతూ ఉంటుంది. ఇవన్నీ ముఖ్యంగా కేవలం ఆర్థిక పరమైనటువంటివి ధనయోగాలు మాత్రమే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి ఇప్పుడు మారిన గ్రహాలు ఏ విధమైనటువంటి ధనయోగాలు ఇవ్వడం జరిగింది, వీరు ఏ పరిశ్రమలో ఏ వ్యాపారం చేస్తే తొందరగా ధనవంతులయ్యే అవకాశం ఉంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇప్పుడు 4 గ్రహాలు మారడం జరిగింది. రాహు, కేతువు, గురువు, శని. అయితే ముఖ్యంగా ఒక జాతకుడికి అంటే ఏదన్నా ఒక రాశి, ఇప్పుడు ప్రస్తుతం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మారిన గ్రహాల ప్రభావం ధన విషయంలో ఎలాగుంటుంది అని మనం పరిశీలించాలంటే సింపుల్ టెక్నిక్, లాభస్థానంలో కానీ ధనస్థానంలో కానీ ఏమైనా గ్రహాలు ఉన్నాయా, ఉంటే ఆ 2 గ్రహాల ద్వారా మనకి ధన సంపద, ఆదాయం, ధనాన్ని సేవింగ్ చేసుకోవడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో కానీ 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ ఏమైనా గ్రహాలు ఉన్నాయా? ముఖ్యంగా 12వ స్థానంలో గ్రహం ఉంటే మనం ఎంత సంపాదించినా ఆ ధనాన్ని వేస్ట్ చేయడమో, పోవడమో, వేరే విధంగా ఖర్చు అవ్వడమో జరుగుతూ ఉంటుంది. అష్టమంలో ఉంటే వేరే కారణాల వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు 6వ స్థానం పర్లేదు, మనం చేసిన దాన్ని బట్టి అటు ఇటు ఉంటుంది. కానీ ముఖ్యమైన లాభ ధన స్థానాల్లో గ్రహాలు ఉండి అవి శుభగ్రహాలు అయి ఉండాలి. 12వ స్థానంలో ఏ గ్రహం ఉండకూడదు. అప్పుడు మాత్రమే జాతకుడు తను సంపాదించిన ధనాన్ని కూడబెట్టుకొని అదృష్టవంతుడుగా మారడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు మారిన గ్రహాల్లో వృషభ రాశి వారికి చెప్పాలంటే మోస్ట్ లక్కీయెస్ట్ రాశి ఏదన్నా ఉంటే అది వృషభ రాశి అని చెప్తాం. ఎందుకంటే ధనస్థానంలోకి గురువు, ధనకారకుడు, ఐశ్వర్యకారకుడు, విజ్ఞానకారకుడు గురువు ధనస్థానంలోకి వచ్చాడు. ఇక లాభస్థానంలోకి శని భగవానుడు రావడం జరిగింది. అంటే ఒక 27 సంవత్సరాల తర్వాత ఈ రాశి వారికి మళ్ళా అదృష్టయోగం పట్టిందనే చెప్తాను. అంటే వీరితో పాటు వీరి కుటుంబంలో అందరికీ, అంటే ఒక వ్యక్తి అదృష్టవంతుడుగా మారాలి, ధనం సంపాదించాలంటే వారి యొక్క అతని యొక్క కుటుంబ సభ్యులు బాగుండాలి, సంపాదించాలి. అలాగే అతనికి ఎవరైతే సహకారం చేస్తారో వాళ్ళు కూడా మంచి ఐశ్వర్యవంతులు అవుతేనే ఆ జాతకుడు అదృష్టవంతుడిగా మారుతాడు. కేవలం అతను ఒక్కడే ధనం సంపాదిస్తే అతని కుటుంబం, అతని మీద ఆధారపడే వాళ్ళు అంత ఇబ్బందుల్లో ఉంటే ఇతనికి ఎంతగా ఒదిగేది ఏమి ఉండదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మన వృషభ రాశి వారికి ధనస్థానంలో గురువు అంటే మీ కుటుంబంలో ఇంచుమించుగా అందరికీ ఏదో ఒక ఆదాయం ఏర్పడటం వల్ల, అందరూ సంతోషంగా ఉండడం వల్ల నెంబర్ 1గా మీకు బాధ్యతలు తగ్గి మీరు సంపాదించిన ధనం మీరు పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది, నెంబర్ 1. దాని తర్వాత ధనకారకుడు అవడం వల్ల మీరు ఏదైనా ఫైనాన్స్ సంస్థలో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ
ప్రవేశించడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉద్యోగ అవకాశాలు ఈ రంగాల్లో రావడం జరుగుతుంది. లేదంటే మీరు ఈ గురువుకు సంబంధించినటువంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ ఉన్నవారు, పాల్గొన్నవారు కంపల్సరిగా మీరు ఈ యజ్ఞ యాగాదులు చేయడం వల్ల, జ్యోతిష్యం, వాస్తు వంటివి చెప్పడం వల్ల, లేదు ఉపాధ్యాయ వృత్తి వల్ల అంటే మీరు ట్యూషన్ సెంటర్ పెట్టుకోవచ్చు, ఒక స్కూల్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఒక అడ్వకేట్ అయింటే ఒక ఆఫీస్ పెట్టుకోవచ్చు. స్వతంత్రంగా మీరు ప్రాక్టీసు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఉద్యోగం అయినా ఈ ప్రైవేట్గా ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇప్పుడు చెప్పినవన్నీ మరి జ్యోతిషానికి సంబంధించినవి, అలాగే విద్యకు సంబంధించినవి, అలాగే ప్లేడర్ న్యాయవాదికి సంబంధించింది చాలా వరకు బాగా రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా గురువు మీకు అష్టమాధిపతి అవడం వల్ల మీకు వారసత్వంగా రాసినటువంటి ఆస్తి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల వారసత్వ ఆస్తి వస్తుంది. చాలా కాలంగా మీరు రుణం ఇచ్చినటువంటి ధనం తిరిగి వస్తుంది. లేదా ఇన్సూరెన్స్ ద్వారానో, చిట్ ఫండ్స్ ద్వారానో ఉంటే ఆ విధంగా రావచ్చు. లేదంటే మీ ద్వారా ఎవరైనా ప్రయోజనం పొందితే వారు మీకు పెద్ద మొత్తంలో ఒక ప్రైజ్ మనీ లాగా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ఒక కారణం ఏముంది, కుటుంబ సభ్యుల సహకారం ఉండొచ్చు, అదృష్టపరంగా రావచ్చు, మీకు మొత్తం మీద ధనయోగం ఏర్పడింది. అంటే ఇది మీ ఒక్కరితో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ ధన మార్గం ఏర్పడడం వల్ల ఎప్పుడు ఆనందంగా ఉండే అవకాశం ఉన్నది. ఇక లాభస్థానంలో శని భగవానుడు, వృషభ రాశి వారికి శని యోగకారకుడు, భాగ్య రాజ్యాధిపతిగా లాభస్థానంలో వచ్చాడు. అంటే మీరు వ్యక్తిగతంగా ఎక్కువగా శని భగవానుడు పరిశ్రమలు స్థాపించడం వల్ల, యంత్రాలు లాంటివి ఏమన్నా ఉపయోగించి వాటి ద్వారా సహకారం లభించవచ్చు. అలాగే మీరు విదేశ ప్రయాణం ద్వారా లాభించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ఇండస్ట్రీ లాంటిది 10 మందికి ఉపయోగపడే ఇండస్ట్రీ లాంటిది ఏమన్నా ప్రారంభించడం వల్ల మీకు శని భగవానుడు 11లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఉపయోగపడుతుంది. అంటే మీకు ముఖ్యంగా శ్రామికులు, అంటే మీకు దాన్ని కొంతమంది ఎంప్లాయీస్ అంటారు, శ్రామికులు అంటారు, లేబర్ అంటే ఏదన్నా ఉండవండి, మీకు ప్రజల సహకారం, శ్రామికుల సహకారం లభిస్తుంది. అలాగే మీకు శని భగవానుడు అవడం వల్ల యంత్రాలకు సంబంధించింది, ఐరన్కు సంబంధించింది, ఈ సిమెంటు, ఈ భూమి, వీటన్నిటికి సంబంధించిందో కలుగుతూ ఉంటుంది. లేదు మీరు రాజకీయ రంగంలో ఉంటే ఖచ్చితంగా రాజకీయంలోకి ప్రవేశించవచ్చు. లేదన్నా ఒక పైరవీలు చేసేదన్నా ఒక పెద్ద రాజకీయ పదవి కూడా ఈ సమయంలో మీకు లభించే అవకాశం ఉంది. సో ఈ 2 గ్రహాలు చాలు మీకు. ఇంచుమించుగా 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు, సంవత్సరంన్నర పాటు గురువు మీకు అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా మరి 12వ స్థానంలో పెద్దగా ఏమి గ్రహాలు లేకపోవడం వల్ల మిగతా కూడా శుభంగానే ఉండడం వల్ల ఓవరాల్ గా వృషభ రాశి వారు సహజ ధనస్థానం అవడం వల్ల వారు ఈ సమయంలో నిజంగా ధనవంతులయ్యే అవకాశం ఉంది. ఈ స్వస్తి. ధనయోగాలు జాతకంలో ఉన్నా లేకపోయినా కొన్ని మనం సాంప్రదాయాల్ని పాటించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ధనయోగం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఏమి అంటే మెయిన్ గా నెసరీస్ కి లోటు లేకుండా ఉంటే చాలు. ఎవరికన్నా ప్రస్తుతం ఎంత సంపద అన్నది వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా జీవన విధానం లోటు లేకుండా ఉండాలంటే, అంటే ఇప్పుడంటే మనకి ఈ రూపాయి నోట్లు ఆ ధనంగా మారింది కాబట్టి పూర్వకాలంలో గోవులే సంపదగా ఉండేది. అది అందుకనే పూర్వకాలంలో రాజ్యాలు అయినప్పుడు ఈ గో సంపదని అపహరిస్తే రాజ్యం దివాళా తీసినట్టు ఉండేది. అలాగే పూర్వం ఈ ధనం ఏదన్నా అప్పు కావాలంటే ఆ గోవుల రూపంలోనే తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎవరి దగ్గర ఎక్కువ గోవులు ఉంటే వాడే రాజు చక్రవర్తిగా ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు కూడా మరి పూర్వకాలం అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం ప్రతి కుటుంబంలో కూడా ఒక గోవుని కంపల్సరీగా వారు పెంచుతూ ఉండేవారు, దాన్ని పూజిస్తూ ఉండరు. అప్పుడు ఆ కుటుంబాలు చాలా సర్వ సౌఖ్యంగా ఉండడం జరుగుతూ ఉండేది. అలాగే అది చిన్నతనమో గొప్పతనమో తెలియదు కానీ
పాలుకి సంబంధించినటువంటి వ్యాపారాలు, అంటే అది వ్యాపారం అనకూడదు, పాలు నలుగురికి ఇవ్వడం, ఆ పాలు అవ్వచ్చు, దాని పాలు సంబంధించిన ప్రొడక్ట్స్, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, పెరుగు, ఇవన్నీ కూడా ఎవరైతే అది వ్యాపారంగానో కులవృత్తిగా చేసేవారు వారు చాలా సంపదగా ఉంటుండేవారు. ఇప్పుడు అవసరమైన ఏదైనా పర్లేదు, కానీ గోవుని సేవించడం వల్ల, అంటే ఇప్పుడు సిటీలో మనకి సేవించడానికి ఉపయోగం లేకపోవడం వల్ల ఏదైనా మనం గోవుని, అంటే మన పల్లెటూరులో ఉన్న, మీకు పట్టణంలో ఉన్న గోశాలలు ఉంటాయి, గోవులు దేవాలయంలో కొంతమంది గోవుని పెంచుతారు. గోవుని సేవించడం ద్వారా, అంటే దేవుని ఏంటంటే అక్కడికి వెళ్ళేది ఫుడ్ పెట్టకుండా ఆ గోవుకి మంచి ఎయిర్ వచ్చేలాగా శుభ్రం చేయడం, దాన్ని అంతా క్లీన్ చేయడం, చక్కగా గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా ఎంత ఇబ్బంది అన్నా రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక వెండిదో, లేదంటే సిల్వర్దో, లేదంటే వెండిదో, రాగిదో, ఇతరుది ఏదోటి, కేవలం మట్టిదైనా ఆవు దూడ బొమ్మ మీ యొక్క గృహంలో పెట్టుకొని దానికి విధి విధానంగా ఏదో పూజ చేయనట్టు కొంత దాన్ని ఆరాధిస్తే చాలు. ఆ ఆవు దూడ బొమ్మ పెట్టుకోవడం. అలాగే గోవుకి మీకు ఆరోగ్యం కావాలి అంటే ఆ గోశాలలో గోధుమలు డొనేట్ చేయవలసి ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండాలి, ఏదన్నా వివాహాలు జరగాలి అనుకుంటే మాత్రం ఈ శనగలు, అంటే కొమ్ము శనగలు అంటారు, వరలక్ష్మి పూజ శనగలు అంటుంటారు, ఆ శనగలు ఆ గోశాలలో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే శనగలు అయితే 3 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యం కొరకు గోధుమలు అయితే 6 కేజీలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చదువు, విద్య కావాలంటే ఆవుకి పచ్చగడ్డి లేదంటే తోటకూర ఇవ్వడం వల్ల చదువు బాగా ఉంటుంది. ఇక మీకు మిగతా ఎటువంటి సమస్య సాల్వ్ అయ్యాలన్నా కొద్దిగా ఈ క్యారెట్ అని అవన్నీ ఏమైనా పెట్టచ్చు. ముఖ్యంగా ఇవి చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. అలాగే ఆవును కూడా ఒక భక్తి స్వరూపంగా పెట్టాలన్నమాట. ఏదైనా మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలి, అవి గోశాలలో ఇవ్వడం కానీ, ఆవుకు ప్రత్యక్షంగా మీరు పెట్టడం కానీ, మొత్తం మీద గోవుని సేవించడం ద్వారా కంపల్సరిగా మీకు ఎటువంటి సమస్యన్నా పరిష్కారం అన్నది ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి గోవుని సేవించి ధనవంతులు అవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ చిన్నపాటి రెమెడీ ఎవరన్నా చేయొచ్చు. ఎవరు చేసినా వాళ్ళకి ఏది కావాలో మనం అడగక్కర్లేదు, గోవే ఇస్తుంది. అంటే పూర్వం అన్నది, అంటే మీకు పర్టికులర్గా నేను చెప్పక్కర్లేదు, ఈ విశేషాలన్నీ మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది వినడం ద్వారా, ఈ గోసేవ చేయడం ద్వారా కంపల్సరిగా మీకు సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తుంది. స్వస్తి.